లేచారా? రాత్రి నిద్రలో పెట్టిందా? నాకంటే మీ పనే బాగుంది. రాత్రి దర్శి ప్రాంతంలో ఉన్నా నేను. రాత్రి అంతా జర్నీ ఉంది. యాక్చువల్గా 2 రోజులు నిద్ర లేదు. పగళ్ళు ఉదయం పడుకుంటే లేవలేదని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. ప్రసంగం ఇచ్చేసి ఆరాధనలు కంప్లీట్ చేసి రెస్ట్ చేసుకున్నాంలే అనుకున్నాను. కానీ తెల్లవారుజామున దేవుడు నా మధ్యలో ఒక మాట ఉంచాడు. అప్పుడే అలసిపోయావా? అప్పుడే అలసిపోయావా? వెంటనే మరలా నూతన బలమును పొందుకున్నంత ఉజ్జీవము నా హృదయంలో రగిలించబడింది. నేనంతా జర్నీ ఉంది. నిన్న దర్శి ప్రాంతంలో ఒక వివాహ వేడుకలో నేను పాల్గొని పొందాను. మన స్త్రీలు వివాహ కార్యక్రమంలో నేను పాల్గొని పొందాను. నిన్న వివాహ కార్యక్రమాన్ని దేవుడు చాలా అద్భుతంగా జరిగించాడు. పైన వర్షం వచ్చే సూచనలు, కింద యేసు ప్రభు పిండి సమయం. కనుక ప్రియులారా, సమయం చాలా అయిపోయింది కాబట్టి కొన్ని మాటలే నేను మీకు చెప్తాను. దేవుడు తన దాసునిగా నన్ను ఎంతసేపు నిలబెట్టి మాట్లాడుకుంటాడో నేను అంతేసేపు మాట్లాడతాను. కానీ కొంచెం త్వరగానే ముగిస్తాను. గత వారం అంతా ప్రార్థనలో గడపాలి అని నేను అనుకున్నాను. వారం అంతా సాపన గడు నన్ను శోధించాను. 3-4 రోజులు ఎదుటోడి మాట్లాడే మాటలు వినపడలేదు. నాకు మాటలు వెనికిడి చెవిని నేను కోల్పోయాను. మీరేం మాట్లాడినా నాకు ఇంత వినపడదు. 2 చెవులు మూసుకుపోయాను. డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను. ఏం జరుగుతుంది, సౌండ్ ఎక్స్ప్రెషన్ కూడా ఏం లేదు. బాగా పెయిన్ స్టార్ట్ అయింది. బలహీనపడ్డాను. నా ప్రియుల తలలో చెవులో ఏదో తిరుగుతున్నట్టు భయంకరమైన వేదన నాకు ప్రారంభమైంది. ఒక సమర్పణ కలిగిన ప్రార్థన కోరికను ప్రారంభించాలి అనే తాత్పర్యంతో అన్ని సిద్ధపరుచుకున్నాను. నేను ఇంటికి ఇల్లాలు తన యజమానుడు వచ్చేసరికి ఇంటిని ఏ విధంగా పరిశుద్ధపరుచుకుంటుందో, జాగ్రత్త పరుచుకుంటుందో, ప్రార్థనకు వెళ్ళే ముందు ప్రతి పనిని సమకూర్చుకొని సిద్ధంగా ఉన్నాను. అయితే ఆ రాత్రి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుందామని, ఆ రాత్రిలోనే ప్రార్థనని ప్రారంభిద్దామని కళ్ళు మూసాను. ఒక భయంకరమైన నొప్పి ప్రారంభమే. ఇంచుమించు వారం అంతా ఒక 1000-1500 ఫోన్ వచ్చి ఉంటే నాకు ఏ ఫోన్కి నేను రెస్పాండ్ అవ్వలేదు. అంటే వినపడట్లేదు, దేనికి రెస్పాండ్ అవుతాను? డాక్టరే షాక్ అయ్యాడు. బ్రదర్, మీరు ఎప్పుడు రాలేదు కదా మా దగ్గరికి, సడన్ గా ఈ వెనికిడి పోవటం ఏంటి, అసలు వినపడట్లేదా? ఈ ముక్కుకి చెవికి ఉన్న 2 ద్వారములన్నీ మూసుకుపోయినాయి అంట. శ్వాస తీసుకోవడానికి, మాటలు వినటానికి, మాట్లాడటానికి కూడా ఊపిరి లేని స్థితిలో సాతాను గాడు పన్నాను పన్నాడు. కానీ విశిష్టమైన దేవుని కృప ఏంటంటే, బ్రతుకుట నీ కొరికే బ్రతుకుతాను, ఇంకా నా శాస్తి అయిపోయింది, దీని వారి నుండి కూడా నన్ను మీరు కాపాడగలరని నమ్మకం నాకు ఉంది. కానీ నేను పని చేయాలి, నాకు శక్తిని ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఈ విశ్రాంతి దినం మీ ముందు నిలబడటానికి కృపనిచ్చాడు.
నిన్న శుద్ధీకరణ కూటం, ఉపవాస ప్రార్థన కూటం నిన్న సాధారణంగా. అయితే ఆ బ్రదర్ కాల్ చేసి, అన్న మాకు డేట్ ఇచ్చారు కదా పేటికి, మరి మీరు ఉదయాన్నే బయలుదేరాలి అని కాల్ చేశారు. నేను మర్చిపోయాను, ఎందుకంటే వారం అంతా ఆరోగ్యం బాగోలేదు, మర్చిపోయాను. సరే వస్తాను, ప్రభు చిత్తమైతే వస్తాను. ప్రియులారా, అన్కండిషన్లోనే ఉన్నాను. నేను వెళ్ళాను, అప్పుడు షూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు మాట్లాడాలన్నా, నువ్వు వినాలన్నా, నీవు శ్వాస తీసుకోవాలన్నా నేను సిద్ధపరచాలి. ముందు జరగదు, మాట్లాడలేను, కూర్చోలేను అనుకున్నాను. కానీ దేవుడు గొప్పగా వాడుకున్నాడు. సక్సెస్ఫుల్గా, అద్భుతంగా వివాహ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఇలా మీ ముందు నిలబడటానికి నా ప్రభు కృపనిచ్చాడు. వచ్చే ముందు కూడా కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది. ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తున్నాను. అమ్మ ఫోన్ చేసింది, అయ్యా వస్తున్నారా? ప్రాణం పోయినా పరిశుద్ధ దేవుని మందిరానికి విడిచిపెట్టుటకు ఆ సమయాన్ని దొంగలించకూడదు అనే ఒకే తాత్పర్యంతో యాత్రను ఒక ప్రమాణపూర్వకంగా ప్రభు దగ్గరికి నా ప్రారంభపు దినాల్లో ఒక ప్రమాణం చేశాను. ఈనాటికి ప్రభు తన కృప చొప్పున వాడుకుంటూనే ఉన్నాడు. ఇది నా సాక్ష్య జీవితం. ఇది వారం దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యం. ఒక చిన్న పాట పాడుకొని తదుపరి వర్తమానంలోకి వెళ్దాం. దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అది నేను మాట్లాడతాను. ప్రభువు మాట్లాడతారు. నేను అల్పుడను, బలహీనుడను. దానికంటే ముందు ప్రభు మనలందరినీ ప్రేమించి ఏది మాట్లాడతాడో ఆ అద్భుతమైన వాక్యాన్ని వినుటకు అందరూ ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు ప్రతినిధిగా తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయదుర్గం. పాడుకుందాం, చప్పట్లు పెట్టుకుందాం. ఈ దినాలన్నీ లెక్కించలేనివి వాగ్దానం చేసి నేను ప్రతిష్ఠించిన వాడు ప్రభు. నాకు ఇలలో నాకు ఇలలో ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీతి కిరీటం దర్శనముగా దర్శించేన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించేన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం, కొన్ని మాటలు నేర్చుకుందాం.
ఈరోజు దేవుని పరిశుద్ధ పునరుద్ధానపు దినము. భక్తుడు ఒక మాట అంటాడు, నీ సన్నిధిలో ఒక దినము గడుపుట ఎన్ని దినాల కంటే శ్రేష్టము? 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 2021 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు 4వ తారీఖుగా భూమి మీదకు వచ్చి నీ నా పాపముల కొరకు యాతన పెట్టబడి రోధించి సిలువ వేయబడి 1 తక్కువ 40 కొరడాల దెబ్బలను తిని నీ కొరకు ఆయన కార్చిన అమూల్యమైన రక్తము అంత ఇంత కాదండి. మనిషి కొరకు మనిషి మరణించగలడా? మరణించలేడు. మనిషి కొరకు మరణించగలిగిన వాడు ఎవరు అంటే ఆ మనిషికి జన్మనిచ్చినవాడు. ఎవరు? జన్మనిచ్చినవాడు. ఈరోజు నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు, నీ అతిక్రమముల కొరకు, నీ దోషముల కొరకు నీవు చేస్తున్న ఆ చిల్లరితనపు పనుల కొరకు మరణించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు, నా ప్రియుడు, మనందరి ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు. ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ రోజైనా మీకు దేవుడు నాతో ఉన్నాడా అనే సందేహం వచ్చిందా? ఉన్నాడా లేడా? వచ్చిందా? చాలాసార్లు వచ్చి చాలా రోజులుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, కానీ అడగాలని అనుకుంటున్నానే కానీ అడగడానికి మాత్రం దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, నాతో దేవుడు ఉన్నాడు అని బండ బుద్ధి చెప్పేవాడు ఎవడు? నాతో దేవుడు ఉన్నాడు. ఈ ప్రసంగం అన్నిటికీ చెప్పాలని ఇష్టపడట్లా. ముందు మనం సరి చేసుకుంటే తర్వాత బయట చెప్తున్నాం. నాతో దేవుడు ఉన్నాడు అని సర్టిఫికెట్ ఇవ్వగలిగిన వాడు నేను ఇస్తాను. మీలో ఎవరు ఇస్తారు? మీరు ఇస్తారా? మీరందరూ ఇస్తున్నారు. నాకు కాదు, దేవునికి ప్రమాణం చేస్తున్నారు నాతో మీరు ఉన్నారని. నాకు చెప్పట్లేదు, దేవుడికి చెప్తున్నారు. ధైర్యంగా చెప్పండి, నాతో దేవుడు ఉన్నాడా? గట్టిగా చెప్పండి, నాతో దేవుడు ఉన్నాడు. చెప్పండి. ఓ సైతానా, నాతో నా తండ్రి ఉన్నాడు, నేను భయపడను. చెప్పండి ఒకసారి. ఓ సైతానా, నాతో నా దేవుడు ఉన్నాడు, నేను భయపడను. పరిశుద్ధ గ్రంథంలో ఈ సవాల్ చేసిన భక్తులు ఎవరో చూద్దాం. సవాల్ చేసిన భక్తులకి దేవుడు ఏ కిరీటాన్ని ఇచ్చాడో, ఎలా మాట్లాడాడో చూద్దాం. చెప్పమంటారా వద్దంటారా? ఉన్నాడు అని సవాల్ చేశారు కదా, చూద్దాం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 29వ వాక్యం. పాత నిబంధన గ్రంథం అనుకుంటా, అంతేనా? యోవేలు పుస్తకం 2వ అధ్యాయము 29వ వాక్య భాగం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయము 29వ చరణం. 9వ. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను ఏంటది? కౌంటింగ్ పాయింట్ కౌంట్ చేసుకుని తర్వాత ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథమును మనం తేటగా పరిశీలన చేస్తే నా ఆత్మను కుమ్మరిస్తాను, ఈ ఒక్క లైన్ లో
7 గంటల ప్రసంగం ఉంది, ఒక మనిషి మారిపోయే చరిత్ర ఉంది. ఒకే ఒక పదం, ఒకే ఒక పదం. బైబిల్ యేసు ప్రభు చదవమన్నాడు, అది మతం, చదవాలి అని చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదా నేను బైబిల్ని పూర్తిగా తెలుసుకోవాలి, ఎవరైనా నన్ను నీ దేవుడు ఏం చేశాడు అని అడిగితే వాడికి నేను సమాధానం ఇవ్వాలి, బుద్ధి చెప్పాలి అని చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా? ఎన్నిసార్లు చదువుంటారు ఇప్పటికీ? చెప్పండి. బైబిల్ ఎందుకు చదువుతున్నారు? దేవుని యొక్క వాక్యపు మర్మాలు తెలుసుకోవడానిక, లేదా అది ఒక మత గ్రంథం అని తెలుసుకోవడానిక? అంతే కదా. ఒక విషయం చెప్పమంటారా? మనము సంతోషపడే విషయం, ప్రపంచంలోకెల్లా అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏంటి? బైబిలే. ప్రపంచంలోకెల్లా, ఈ సృష్టిలోకెల్లా అత్యధికంగా సేల్స్ అవుతున్న పుస్తకం ఏంటి అని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే ద బెస్ట్ లెవెల్లో ఉంది పరిశుద్ధ గ్రంథం. చాలా స్పీడ్గా ప్రింట్ అయింది, చాలా స్పీడ్గా అది మనుషుల దగ్గరికి వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా అందులో ఉన్న మర్మాలను తెలియపరుస్తుంది. పరిశుద్ధ గ్రంథము అత్యధికంగా అమ్ముడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? అందులో మతం గురించి రాయబడిందా? ఉందా? ఎక్కడైనా ఇది మత క్రైస్తవ మత అనే ఉందా? లేదండి. సరే, పోనీ మన ప్రియుడు మతకు పురుషుడా? మతాన్ని ప్రబోధించేవాడా? కాదు. ఇది మార్గం. మూడుగోరిన మన జీవితాలను చిగురింపజేసే ఒక పరివర్తన మార్గం ఇది మత గ్రంథం కాదు, మార్పు చెందించే గ్రంథం. ఇది మత గ్రంథము కాదు, మాయలో ఉన్న నిన్ను మారు మనస్సుకు దగ్గర చేసే గ్రంథం. ఇది మత గ్రంథము కాదు, లోకములో కొట్టుమిట్టులాడుతూ పాడైపోతున్న నీ యొక్క యవన జీవితాన్ని, నీ యొక్క యవన హృదయాన్ని, ఆత్మని దేవుని దగ్గరకు తెలియజేసే గ్రంథం. మొడుమారుతున్న నీ జీవితాన్ని సాతానుగాడు మృంగేయాలి, నిన్ను అణిచివేయాలి అని పన్నాగం పన్నుతూ ఉంటే అలా జరగడానికి వీలు లేదు అని నీకు నీతి బోధన అందించే సత్యవాక్యమే పరిశుద్ధ గ్రంథం అండి. సవాల్ చేసి చెప్పగలరా? నా బైబిల్ చరిత్రనే సృష్టించింది, నేను చెప్పగలను. చరిత్ర ముందే ఉంది. ఇది పురాతన కాలం, క్రీస్తుకి పూర్వం, క్రీస్తుకి శకం, క్రీస్తు పుట్టుక మునుపు, క్రీస్తు పుట్టిన తర్వాత జనన మరణ వార్తలు మనము ప్రతి పుస్తకంలో చూస్తాం. చిన్నపిల్లలు చదువుకునే పుస్తకాల నుండి పెద్ద పెద్ద డిగ్రీలు చదివే పుస్తకాలలో కూడా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, అంటే క్రీస్తు భూమి మీదకి వచ్చినట్టు అంత ముందు ఉన్న శాస్త్రవేత్తలే రుజువుపరిచి చెప్పారండి. యేసు ప్రభు లేడు, యేసు ప్రభు దేవుడు కాడు అని చెప్పడానికి నువ్వెవరు? నేనెవరిని అసలు? చరిత్ర కళాకారులు, పండితులు, సిద్ధాంతకులు, మతబోధకులు, శాస్త్రవేత్తలు, కళాకారులు పరిశుద్ధ గ్రంథం గురించి, దానిని రచించి దానిలో ఉన్న మర్మ సత్యాల గురించి యేసు ప్రభు దేవుడని రుజుపరిచారు. వాళ్ళు కాదనడానికి నువ్వెవడివి? మహా అయితే నీకు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు
అధిక బలం ఉంటే ఒక 50 సంవత్సరాల వయసు కలిగిన వాడువేమో. దేవుడు లేడని, దేవుడు కాడని ఎలా చెప్పగలవు? ఏం తెలుసని చెప్పగలవు? ఏమైనా నువ్వు యేసు ప్రభుకు ముందు పుట్టి ఆయన యేసు ప్రభు కాదని ఆయన పరిశీలన చేసి చెప్పావా? ఇప్పుడు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడు మంచోడో చెడ్డోడో నేను వాడిని చూసి పరీక్షించగల సర్టిఫికేట్ ఇచ్చేది. అవునా? అవునా కదా? మీరు కూడా తలలు ఊకపోతే బయటోడు నిజంగా మనమే నమ్మట్లేదు అనుకుంటారు. అవునా కదా? ఒక మనిషి మన కళ్ళ ముందు పెరిగి పెద్దోడైతేనే అతనికి సర్టిఫికేట్ ఇస్తాం. మరి క్రైస్తవుని జీవితము యేసు ప్రభు యొక్క జీవితము నీ కళ్ళ ముందు పుట్టి పెరిగిందా? నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడానికి నీకంటే, నీ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే ఇప్పటికీ ఎన్ని దశాబ్దాలు? 20 దశాబ్దాలు అయిపోయింది. మరి నువ్వు ఎన్నో వాడివి? వాళ్ళందరూ పరీక్షించారు, పరిశోధన చేసుకున్నారు. దేవుడు నిజరక్షకుడని చనిపోయే ముందు ఒప్పుకున్నారు, చనిపోయారు. ఆయన ఏ పాపం లేదు అని అంటున్నారు. మరి వాళ్ళందరి గుండెల మీద తన్ని నువ్వు సింహాసనాన్ని సాధించావా? యేసు ప్రభు దేవుడు కాదని చెప్పగలవా? చరిత్ర మునిమనుల్లో కూడా రాయబడింది, నా ప్రభువు లోకమును రక్షించడానికి వచ్చిన రక్షణ సువార్త. ఎలా చెప్పగలవు? నిన్న మొన్న వచ్చిన పుస్తకాలు చదివి చెప్తే చిన్నపిల్లోడు చెప్తాడు. ఇది ఆది నుండి ఉంది. లోకము జీవను సృష్టించినప్పుడే ఉంది, లోకము పుట్టినప్పుడే ఉంది. నువ్వు వెళ్ళి చూస్తే యెరూషలేము గోడల మీద లిఖించబడి ఉంటుంది. నువ్వు వెళ్ళి చూస్తే యెరూషలేము ప్రాకారములో ఒక ఆలయములో ఆనాడు ప్రభువు రాపించిన రాతి పలకలు ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భయపడకూడదు. పరిశుద్ధ గ్రంథము, ఒక విషయం చెప్పనా, పరిశుద్ధ గ్రంథాన్ని కాదు అని ఎన్నో తప్పులు చేసిన నేనే ఈరోజు దీన్ని పట్టుకొని పరిగెత్తుతున్నా. నిన్న మా వాళ్ళందరూ చెప్పారు, అన్న దీన్ని వదిలిపెట్టి ఉండవేంది, ఏడైనా బ్యాగ్లో పెట్టన్నా అన్నారు. నిన్న పెళ్లిలో భోజనం తినేటప్పుడు కూడా దీన్ని పక్కనే పెట్టుకుంటున్నా. ఏంది ఇది? నన్ను బతికేస్తుందిరా బాబు. ఈనాటికి నేను ఊహించని ప్రాంతాలకు ప్రభు సువార్త చెప్పడానికి వెళ్తున్నాను. నేను చిన్నప్పటి ఫ్రెండ్స్. అంత భక్తి ఉండకూడదన్న, ఉండొచ్చు కానీ అంత ఉండకూడదు. బైబిల్ విడిచిపెట్టదంతా. నీకేం తెలుసురా? తెలిసినప్పుడు నువ్వు అంటావు, నేను దీన్ని విడిచిపెట్టి ఉండలేదు. చికెన్ కర్రీ తింటేనే తెలిసింది, తినకుండా అది బాగోదు, చేదుగా ఉంటుంది అని అంటే రుచి తెలిసిందా? నేను ఈరోజు రుచి తెలుసుకున్నాను, రుచిలో నలుగుతున్నాను. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను అంత్య దినాలలో నా బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఆత్మను వాళ్ళ మీద ఉంచుతాను, నా ఆత్మను వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళను ముందుకు నడిపిస్తాను. ఈరోజు నువ్వు పనిచేస్తున్నప్పుడు, నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు బ్రతికి బట్ట కట్టి లోకంలో సజీవునిగా ఉన్నావంటే నీవు దేవునితో ఉన్నావా? దేవునితో కలిసి పని చేస్తున్నావా? దేవునితో కలిసి పని చేసినప్పుడు దేవుడంట తన ఆత్మను కుమ్మరిస్తాడంట. దేవుడు లేకుండా పని చేసినప్పుడు సాతానుగాడు తన నల్లాత్మను కుమ్మరిస్తాడు. దేవునితో కలిసి పనిచేసి లోకమును విడిచిపెట్టి లోకాన్ని దూరపరిచి ముందుకు నడిచినప్పుడు నువ్వు ప్రభుకి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. గుండె మీద చేసుకొని చెప్పండి, నేను దేవునితో కలిసి పనిచేస్తున్నాను.
కొంతమంది అడుగుతారు, అన్నా మీరు ఎవరితో కలిసి పరిచర్య చేస్తున్నారు? మిమ్మల్ని అడగట్లా? మీరు ఏ కంపెనీలో ఎవరితో కలిసి ఉద్యోగాలు చేస్తున్నారు? లేకపోతే మీరు ఏ పొలంలో వెళ్ళి కూలి పని చేస్తున్నారు, ఎవరితో కలిసి వెళ్తున్నారు అని అడగరా? అడుగుతారు కదా. మరి ఏం చెప్తారు మీరు? ఫలానా 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 వారికి అన్నిలో కాదు కదా. మనం ఏం చెప్పాలి? నేను యేసు ప్రభుతో కలిసి పని చేస్తున్నాను, యేసు ప్రభుతో కలిసే పని చేస్తున్నాను. ఇదిగో నా పక్కనే ఉన్నాడు. నీకు కనబడట్లా? నీకు కనబడలే. పరిశుద్ధులకి కనబడతాడు, పాపులకి కనబడడు, తప్పు చేసేవాడికి కనబడడు. నా పక్కనే ఉన్నాడు, నీకు కనబడట్లేదేమో. కొంతమంది అంటారు, ఇదిగో అక్కడ దయ్యం ఉంది, నీకు కనబడుతుందా? పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుని కనబడు. ఇందాకమ్మ చాలా వాల్యుబుల్ వర్డ్స్ అవి, విలువైన మాటలు అవి. నీ ఐడెంటిటీ ఏంటి అసలు? చాలా విలువైన మాటలు. హృదయంలో పెట్టుకుంటే ఆత్మ రక్షించబడుతుంది, వదిలిపెడితే ఆత్మ నరకానికే వెళ్ళిపోతుంది. చెప్తున్నాడు కదా, అంత్య దినాలలో నా ఆత్మను మీ మీద నేను కుమ్మరిస్తాను. నాతో కలిసి పనిచేస్తారా మీరు? నాతో కలిసి సేవ చేస్తారా మీరు? చేస్తారా? పోనీ యేసు ప్రభుతో కలిసి సేవ చేస్తారా? చేయరా? దానికంటే భాగ్యమే. ఇప్పుడు యేసు ప్రభు శిష్యుడు ఆయనతో కలిసి వెళ్ళేటప్పుడు అద్భుతాలు చూస్తున్నారు. యేసు ప్రభుకి పెట్టేది ఇల్లు తింటున్నారు. పాస్టర్ గారితో కలిసి సేవ చేస్తే పాస్టర్ గారు తినేదే పెడతారు. పాస్టర్ గారు యేసు ప్రభు ఏం తింటాడో అదే పెడతారు. యేసు ప్రభు మంచినీళ్ళు తీసుకుంటే నీకు మంచినీళ్ళే ఇస్తారు. యేసు ప్రభు బిర్యానీ తింటే నీకు బిర్యానీ. యేసు ప్రభు తన తండ్రి దగ్గర నుండి దైవ సంబంధమైన వాక్యాన్ని భుజిస్తే నీవు కూడా అదే భుజించాలి. ఈరోజు నీ పరిచర్య, ఈరోజు నీ ఆత్మీయత ఎవరితో? నేను యేసు ప్రభుతో కలిసి పని చేస్తున్నాను. అవకాశం వస్తే వదులుకోబాకండి. రాక చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. వచ్చినప్పుడు వదులుకోకూడదు. యేసు ప్రభుతో కలిసి పని చేయడం అంటే నీవు పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, పని నుండి వచ్చిన తర్వాత ప్రార్థన చేయి, పనిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయి, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, వచ్చినప్పుడు ప్రార్థన చేయి. ఉద్యోగంలో ఉన్నప్పుడు నిమిషానికి ఒకసారి కానీ 5 నిమిషాలకు ఒకసారి హృదయమందు స్తోత్ర గీతం, స్తోత్ర అర్పణ పాడు, ప్రభుని స్తుతించు. అప్పుడు ఆయన పక్కనే ఉంటాడండి. నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవునితో కలిసి పనిచేసినప్పుడే దేవుని అనుభవాలు మనకు చూస్తాయి. మనం ఎక్కడి దాకా వచ్చామో మనకు అర్థమవుతుంది. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్య భాగం. హగ్గయి శరీర క్రియలన్నీయు నన్ను నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చదవండి. హగ్గయి పుస్తకం 2వ అధ్యాయము 4వ వాక్యం. మీరెంత త్వరగా చదివితే నన్ను అంత త్వరగా ముగిస్తాను. అయినను
యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకో, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభు బయలుపరుస్తున్న మాట ఏంటో తెలుసా? మొట్టమొదటిది, దేవుడంట తన రెక్కల నీడలో ఉన్నప్పుడు ఆయన ఆత్మను నీ మీదంట కుమ్మరిస్తాడంట. అది సబ్ పాయింట్. అది ఎప్పుడు? తనతో కలిసి పనిచేసినప్పుడు తన ఆత్మ నీ మీద ఉంటుంది. తనతో కలిసి నువ్వు నడుస్తున్నప్పుడు, తనతో కలిసి నువ్వు యాత్రను ప్రారంభిస్తున్నప్పుడు, నీ యాత్రలో ప్రతి విజయం వెనక ప్రభు ఉంటాడు. ప్రతి పని వెనుక ఆయనే ముందు నిలుస్తాడు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీవు ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు, నా మందసము ప్రార్థనా రూపాన్ని వెలిగిస్తూ ఉండు, నేను నీ ప్రక్కనే ఉంటాను, నాతో కలిసి పని చేయుటకు నీకు సమమేనా? ఏమమ్మా, పెద్దోడికి సేవకు పంపిస్తావా అంటే, అయ్యగారు పంపించలేను అయ్యగారు, వాడిని చూడకుండా నేను ఉండలేను అయ్యగారు. అమ్మా, సేవలో మాధుర్యం ఉంటుంది, ఏ దూర్యము నాకు వద్దయ్యగారు. ఎంతమంది మీకు జన్మనిచ్చిన దేవుడు, మీరు జన్మనిచ్చిన బిడ్డల్లో జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ పుత్రికకు సేవకు ఇచ్చారు? ఇచ్చామా? మనం ఇచ్చారా? ఇవ్వాలండి. అది కూడా తప్పే తెలుసా? అది కూడా పాపమే. దేవుడు రేపు పరలోకంలో నిన్ను అడిగే ప్రశ్నలో ప్రాముఖ్యమైనది ఇదే. నీ గర్భాశయమును పుట్టిన బిడ్డలలో ఒక్కడనైనా నా పనికి ఇచ్చావా నీవు? అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. జ్యేష్ఠ పుత్రుడిని నేను నీకు ఇచ్చాను, జ్యేష్ఠత్వాన్ని, ప్రథమ ఫలం, దశమ భాగం ఇవ్వాలిగా. ఎవరు సొమ్మది? మరి ఆయనకి ఇవ్వాలిగా. మరి ఎందుకు ఇవ్వట్లేదు మనం? అది దశమ భాగం అండి. ప్రథమ కుమార్తె, ప్రథమ కుమారుడు దేవునికి ఇవ్వాలి. దేవుని సన్నిధిలో వాక్యం చెప్పడమే కాదు, దేవుని సన్నిధిలో పాటలు పాడడం రాకపోతేనే కాదు, దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుసారంగా నడవగలిగే మందిరాన్ని శుభ్రపరిచేవాడిగా ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏదో ఒక రకంగా వాడుకుంటాడు. మరి ఆయనకి ఇవ్వకుండా పాపాన్ని మూటగట్టుకొని వెనక ఎంతగా పెట్టుకుంటామండి? జ్యేష్ఠ పుత్రుడు, నీ మందలో ప్రథమమైన వాటిని, జ్యేష్ఠమైన వాటిని నాకు ఇవ్వమన్నాడు. ప్రథమ ఫలము అది నా సొంతము, అది నీవు తినకూడదు, నువ్వు అది అనుభవించకూడదు, అది నీకు ఆశీర్వాదము కాదు. నీ కొడుకు కూడా అంతే. నీవిచ్చే నీకు పండే వాటిలో కానీ లేకపోతే దశమ భాగం ఉంటుంది కదా, వాటిల్లోనే కాదు, కొడుకు విషయంలో కూడా నువ్వు అనుభవించకూడదండి. అది దేవునికి ఇచ్చేయాలి. మా అన్నయ్యకి కూతురు పుట్టింది, అన్నం పుట్టిస్తాం కదా, అన్నప్రసన్న. సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను నేను, నా ఇంటిలో దేవుని పరిచర్య చేసే బిడ్డలు లేవాలని. మా వచ్చిన డెలివరీ స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను, ప్రభువా కొడుకునే ఇవ్వండి, చెప్తున్నాను, సభా ముందు చెప్తున్నాను, సేవ చేసేవాడు కావాలి, కొడుకునివ్వండి అని ప్రార్థన చేస్తున్నాను. అమ్మాయి అయితే రేపు వివాహం చేసి పంపించేయాలి కదా, ఒకవేళ నీ పనికి పూనుకుంటారో లేదో ప్రభువా అని నాకు వచ్చిన చిన్న ఆలోచనతో ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. డెలివరీ
రోజు పాప పుట్టే రోజు మేమందరం ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి వెళ్ళాం. బయట రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తాం. సరే, నీ ఇష్టం, అది నీకు ఎదురు చెప్పేవాడిని నేను కాదు, నాకు అంత యోగ్యత లేదు, నేను అంత వాడిని కాదు, ఇది నాకు కావాలి అని నేను దౌర్జన్యంగా అడిగేవాడిని కూడా నాకు అధికారం కూడా లేదు. నీకు ఇష్టమైతే ఎవరిని ఇవ్వాలనుకుంటే వాళ్ళని ఇవ్వు, కానీ పరిచర్యకు నేను వాళ్ళని తయారు చేస్తాను, మీరు వాళ్ళని అభిషేకించండి. ప్రార్థన చేస్తే పాప పుట్టింది. ప్రభువా పేరే పెట్టాలి అంటే ఆయన అన్నాడు బ్లెస్సీ అన్నాడు, అంటే ఆశీర్వాదం, దీవెన కలుగును గాక. ఆ పిల్ల గొప్ప కోసం చెప్పట్లేదు, సాక్ష్యం చెప్తున్నాను. ఆ పిల్ల అన్నప్రసన్న చేసేటప్పుడు మొట్టమొదటిసారి బైబిల్ పట్టుకున్నాను. మళ్ళీ పెన్ను ఏదైనా పట్టిద్దేమోనని చాలా ప్రయత్నం చేశాను. దగ్గరికి బుక్స్ దగ్గర కానీ అవి ఉంటాయి కదా, వాటి దగ్గరికి పంపిస్తున్నా. తిరిగి వచ్చి మళ్ళీ బైబిలే పట్టింది. 3 సార్లు బైబిలే పట్టింది. 3 సార్లు బైబిలే పట్టి ప్రార్థన చేస్తున్న ప్రభు అన్నాడు, ఈమె సమర్పణ కలిగిన సేవకురాలుగా నేను దీవిస్తాను అన్నాడు ప్రభు. సమర్పణ అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటంటే దేవుని పాటలు ఇంట్లో సెలవు తీసుకునేది. చిన్నపిల్ల 1 year బేబీ తనను తాను పెట్టుకునేది. మా డాడీ సెల్ చిన్న శాంసంగ్ సెల్ పెట్టుకొని డాన్స్ చేస్తూ ఉండేది. ఎవరైనా వస్తే అంటే 2 చేతులు పెట్టి వందనాలు చెప్పింది. హల్లెలూయా హల్లెలూయా అంటుంది. నాకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది, నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. బాల్యములో నువ్వు దైవ భక్తి సారంగా పెరిగితే లోకము నీ దరిదాపుల్లో కూడా రాదండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితము నువ్వు బాల్యములో సరిగా లేవు, కానీ యవనములో దేవుడు నేను మలుచుకున్నాడు. ఏ రోజుకైనా నువ్వు మారవలసిందే, మార్చబడాల్సిందే. చెప్తున్నాడు కదా, నీవు ధైర్యంగా ఉన్నప్పుడు నేను నీతో ఉంటాను. చాలా మంది భయపడిపోతూ ఉంటారు, వాము ఇప్పుడు ఏం జరిగిందో, తర్వాత ఏం జరిగిందో, కాన్సెప్ట్కి ఏం జరిగిందో. ప్రభు అంటున్నాడు, నాతో కలిసి మీరు పని చేయాలి. ఏం చేయాలి? పని చేయాలి. సమయలు పసిబాలుడు దేవుని మందిరములో హన్నా పాలు విడిచిన తదనంతరము దేవుని సన్నిధిలో వదిలిపెట్టి, అయ్యగారు ఇగో సేవకి ఇచ్చేస్తున్నా, ఆ రోజు నేను ప్రమాణం చేశా కదా, నాకు కానీ ఒక కొడుకును పిలిస్తే, నా నింద తొలగిస్తే, ఇదిగో ఆ బిడ్డను నేను నీ సన్నిధిలోకి ఇస్తానన్నావు. నేను మాట ఇచ్చి తప్పేదాన్ని కాదు, ఇదిగో నీ ఆలయంలోకి ఇచ్చేస్తున్నా ప్రభువా. అయ్యగారు ఇదిగో దేవుని సేవకి ఇచ్చేస్తున్నా. ఆయన అంటున్నాడు, ఇంత చిన్నోడిని ఎలాగిస్తావమ్మా దేవునికి? వీడి చిన్న పనులన్నీ ఎవరు చేయాలి? ఈ యాజకుడే చేయాలి. ఇంత చిన్నోడిని ఎవరు ఎలా ఇస్తావమ్మా అంటే, దైవజనుడు అయి ఉండి నువ్వే ఎలా అంటే ఎలా అయ్యా? ప్రార్థన చేస్తుంది ఇంటి దగ్గర తల్లి, మందిరంలో ఇతడు నిద్రిస్తూ ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడ ప్రారంభించాడు. శామ్యూయల్, ఓ శామ్యూయల్, అయ్యా నన్ను పిలిచారా మీరు? నువ్వెవడు రా నా నిద్ర చెడగొడతావు, లేక వచ్చి తెచ్చాడు అనవా అన్నాడు ఏలి. అయితే 3 సార్లు పిలిచారు. ఏంటో చెప్పండి. నీ దాసుడనైనా నేను ఆలకించుచున్నాను అన్నప్పుడు
ప్రభు అన్నాడు, ఇజ్రాయేలీయుల సర్వ సమాజానికి ప్రకటించవలసిన వార్త, పశువుడు బాలుడైన సమూయేలును ఎన్నుకున్నాడు. సమూయేలు దేవునితో కలిసి పనిచేశాడు, కానీ సమూయేలు బిడ్డలు దేవునితో కలిసి పనిచేశారా? చేశారా? ఏలి దేవునితో కలిసి పనిచేశాడు, ఏలి బిడ్డలు చేశారా? ఇప్పుడు నీవు నేను దేవునితో కలిసి పనిచేస్తున్నాం, మరి మన బిడ్డల సంగతి ఏంటి? బుద్ధి చెప్పి దారిలో పెడితే చేస్తారు, లేకపోతే చేయరండి. ఏది ఎంతసేపటికి సంఘాన్ని కాచుకుంటున్నాడు, కానీ బిడ్డలను మాత్రం కాచుకోవట్లేదు. నీవు ఎంతసేపటికి నా ఆత్మ బాగుండాలి, నేను బాగుండాలి అనుకుంటున్నావు, కానీ నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నీ బిడ్డలు రక్షింపబడ్డారా? నీ భర్త రక్షించబడ్డాడా? నీ మనవ సంతానం రక్షించబడిందా? నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రక్త సంబంధికులు రక్షించబడ్డారా? యేసు ప్రభువు నమ్ముకొని 20 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, కానీ ఒక్క ఆత్మనైనా నీ తోబుట్టువులను మార్చుకున్నావా? తోబుట్టువులను మార్చుకొని నీవు బయట సమాజాన్ని ఎలా మారుస్తావండి? దేవుని వాక్యానుసారమేనా ఇది? చెప్పండి, అవునా? మార్చాలా, మార్చకూడదా? కన్నీరు విడవాలి. నీవు దేవునితో కలిసి పనిచేస్తే సరిపోదు, కానీ నీ వాళ్ళు కూడా దేవునితో కలిసి పనిచేయాలి అంటాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 34వ వాక్యం. నీ తోడు లేక, నీ నీడ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ నీడ లేక, ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పంచగా, ప్రార్థన ఆలకించవా ప్రభువా, నా ప్రార్థన ఆలకించవా. ఎన్ని తలచినా, ఏది జరిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్నే ప్రేమించి, నా స్థితి గమనించి నన్నే ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివి. నా కొరకే కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ నుండి వేరు చేయను ప్రభువా, నీ నుండి వేరు. పాడండి, పాస్టర్ గారు పాడుకోరండి. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. పాడండి. నీ వాక్కుకై గట్టిగా, నా ప్రార్థన ఆలకించవా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా? మార్కు సువార్త 11వ అధ్యాయము 34వ వాక్య భాగం. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును.
ఇంటి యజమానుడు ప్రొద్దుకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుకూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఓకే, ఇంటికి చదువుకున్నామా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త మనం పరిశీలన చేస్తే ఒక మనుష్యుడు అని ఉందిలే, నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం మన భాషలో మాట్లాడుకుందాం. దేవుడు నీకు ఒక పని అప్పగించి వెళ్ళాడు, అంతేనా? యజమానుడు పని అప్పగించి వెళ్తాడంట కావులి వాడికి. ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అని ఉంటుంది, అంతేనా? దేవుడు నీకే పని ఇచ్చాడమ్మా? యేసు ప్రభు చేతి గుర్తి, ఈ పని చేసుకుని బ్రతుకు అన్నాడు. దాంట్లో జాగ్రత్తగా, సక్రమంగా, న్యాయంగా కష్టపడుతున్నావా? కష్టపడుతున్నారా? ఓకే. యేసు ప్రభు వస్తే నేను నా పనిని జాగ్రత్తగా చేసుకుంటున్నానయ్యా అని చెప్పగలిగిన ధైర్యం ఉందా అమ్మా? మీరు సేవ బ్రదర్, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు? న్యాయంగా విధి నిర్వహణలో మార్పులు లేకుండా మీ విధిని సక్రమంగా జరిగిస్తున్నారా? యేసు ప్రభు ఇప్పుడు వచ్చినా చెప్పగలరా? ఈ సాక్ష్యం నాకు 3 సార్లు చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కనబడుతుంది. ఆయన మంచి ప్రవక్త. ఆయన చెప్పాడు, సేవ, శిశువు అంటే సేవ అంట. తర్వాత తండ్రి అంటే పరమ తండ్రి, అది కూడా ఒక ఆమె చెప్పింది. ఇది ఒక ఆయన చెప్పాడు. అప్పటికి నాకు తెలియదు, దేవుడు నిన్ను ఇది చేయమని చెప్పాడు అని. అందుకని ఒకళ్ళు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకుండా నా పని నేను చేస్తున్నాను. ఖర్చు పెట్టి, ఎంత ఖర్చు, నాకు ఒక పైసా రాకపోయినా ఎదురు నేను ఖర్చు పెట్టి చేస్తున్నాను. మార్కు సువార్త 13:34లో మనం ఇప్పుడు చదివాం. సమూయేలు పుస్తకంలో రిఫరెన్స్ రాసుకోండి. 13, మొదటి సమూయేలు 13:13లో ఉంటుందిలే. రెండో మాట ఏంటంటే దేవునిలో వివేకంగా ఉండి పనిచేయాలి. అర్థమైందా? వివేకంగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే అలా చేసి, నాది కాదులే అనుకొని వెళ్ళిపోతే ఆయన ఆశీర్వదిస్తాడా? సేవ లేకపోతే నీకు ఏదైనా పని దేవుడు నీకు ఇచ్చాడు అంటే నీ మీద నమ్మకం ఉంటేనే ఇస్తాడు. దేవుడు నిన్ను పరిశీలన చేసే ఇస్తాడు. నీకు ఏదైనా పని ఇవ్వాలంటే పరిశీలన చేసి దేవుడు పని ఇస్తాడు. కానీ పరిశీలన చేయకుండా మొద్దుడికి సేవ చేసే పని చేస్తాడా? ఎవడండి? ఏ పని మనకి ఇవ్వాలన్నా దేవుడు ముందు పరీక్షిస్తాడు. ఇతడు నెగ్గగలడా? ఇతడు ఈ పని చేయగలడా? ఇతనికి ఇంత కెపాసిటీ ఉందా? ఇతడు నిలబడగలడా? పడిపోగలడా? ఇతడు ప్రార్థనలో నెగ్గగలడా అని దేవుడు పరీక్షిస్తాడు ముందు. అందుకే భక్తుడు అంటాడు, శోధించబడిన తరువాతే రాయి సువర్ణంగా మార్చబడుతుంది. ముందు శోధించబడాలి. దేవుని నమ్ముకున్నప్పుడు శోధనలు వస్తాయి. క్రైస్తవుడికి రాకపోతే ఇంకెవడికి వస్తాయప్ప శోధనలు? దేవుని నమ్ముకున్న బిడ్డలకు రాకపోతే మరి సాతానుగాడు ఎవడికి ఇస్తాడు? అన్నిలంతా ఆయన బిడ్డలు, సొంత బిడ్డలకు ఇచ్చుకుంటాడా? ఇస్తాడా? మనం కూడా మన ఇంట్లో బరువులు మోసే పనులు ఉన్నాయి, మన సొంత బిడ్డలు జాతి చేపిస్తామా? కూళ్ళోళ్ళు పెట్టుకోము, పెడతాం లేదా? అది వాడు చేసేది అదే. సొంత బిడ్డను శోధించలేడు, కానీ తనకు శత్రువైన గురువు అని వెన్నుపోటు పొడిసిన గురువు గారి బిడ్డలను మోసం చేయాలని, వాళ్లకు శ్రమలు పెట్టాలని వాడికి ఆనందం, వాడికి దాంట్లో ఆనందం ఎక్కువ. అందుకే శ్రమలు శోధించబడేవాడికే, శోధన నుండి నెగ్గేవాడికే పుడతాయండి. క్రైస్తవుడికే పుడతాయి. క్రైస్తవ జీవితము శోధనలోనే విజయాన్ని పొందే జీవితము. శోధించబడిన తర్వాతే రాయి సువర్ణంగా మార్చబడుతుంది. నా ప్రదేవుడు బిడ్డలారా,
మూడో మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను, చాలా సమయం అయిపోయింది, బల్లారాధన ఉంది. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 21లో మనం చూస్తే కింద వచ్చినాడు, దేవునిలోకి వచ్చినప్పుడు అంట బరువులు మోసే పనులు కూడా ఉంటాయంట. ఏ పనులు? బరువులు మోసే పనులు. రే యాభై తీసుకొచ్చి సౌండ్ బాక్స్ బిగి అని అంటే, అన్నా నేను వచ్చింది సేవకి, 50 బరులు మోయటానికి కాదన్నాడు ఒకడు 2 సంవత్సరాల క్రితం. అన్నా నేను వచ్చింది సేవ చేయడానికి, 50 బరులు ఈ మైక్ సెట్లు మోయడానికి రాలేదన్నా. ఊరే అది కూడా సేవే కదా. మా అమ్మ నాకు నిలబడి వాక్యం చెప్పమని పంపించింది. ఏ చెప్పని? వాక్యం చెప్పమని పంపించింది. ఇవన్నీ మోయమని పంపిలా. మరి ఇవన్నీ బిగించుకుంటేనే కదరా ఈ స్టేజ్కి వచ్చేది. ఓ నాకు తెలియదు, అవసరమైంటే నువ్వే బిగించుకొని నువ్వే మాట్లాడుకోమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పొలం పని చేస్తున్నాడు. నెగ్గాడా? నెగ్గలేదండి, పొలం పని చేస్తున్నాడు. ఏరా సేవ చేసుకుంటే బాగుండేది అన్నా, నీకు నేను మొహం చూపించాలనుకోవట్లేదు. ఎందుకురా? సేవ అంటే అన్ని పనులు చేయాలన్న దేవుడి పని. బండ్లు కూడా తొడవాలి, అది సేవే. యాజకుడైతే సేవ చేయకూడదా? యాజకుడైతే శుభ్రం చేసుకోకూడదా? దైవ ఆలయాన్ని శుభ్రం చేసుకోలేని వాడివి నీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటున్నావని నువ్వు చెప్తే ఎలా సరిపోతుంది? మోసుకోవాలి, పెట్టుకోవాలి, యాజకుడు అని పిలువబెట్టాలి. దేవుని బిడరు అంటే దేవుని పని చేయాలి. బయట వాళ్ళు వచ్చి చేస్తారా? చేయరు కదా. బరువులు మోసే పనులు ఉంటాయి. అంటే బాగా బస్తాలు మోసే కాదులే కానీ, బరువు అంటే భారం. అంటే మీ సమస్యలేంటో తెలుసుకుని వాటికి ప్రార్థన చేయాలి. ఒకటి గమనించండి, యాజకుడు సొంత కుటుంబాన్ని కూడా ఆలోచించడు, కానీ సంఘంలో ఉన్న బిడ్డలు సమస్య వచ్చిందంటే వాళ్ళు ఎక్కడ జారిపోతారు, వాళ్ళు ఎక్కడ పడిపోతారు, వాళ్ళు ఎక్కడ కృంగిపోతారు, వాళ్ళు ఎక్కడ దేవునికి దూరం అయిపోతారు అని దివారాత్రంలో వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తూనే, కుటుంబంలో బిడ్డలను పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, తల్లిదండ్రులు పట్టించుకోడు, కానీ సంఘం అయితే దర్వాలి. సంఘ యజమానికి కుటుంబము కాదండి ప్రేమ, సంఘం మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. దేవుడిచ్చిన బిడ్డలు, అర్థమైందా? దేవుని ఇంటిలో ఉన్న బిడ్డల మీదే ప్రేమ ఉంటుంది. అది యాజకుడు చెప్పాడని అలగటము, సలగటము, గునుక్కోవటం చాలా మంది చేస్తారు. తండ్రి కాబట్టి ఆ మాత్రం దౌర్జన్యం ఉండదా? యాజకుడు చెప్తేనే పడతాడు, రేపు యేసు ప్రభు చెప్తే ఏం పడతావు నువ్వు? జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిది దేవునితో కలిసి పని చేయాలి, దేవునిలో వివేకంగా పనిచేయాలి. మూడవది దేవునిలో భారాలు మోసే పనులు ఉంటాయండి. భారమైన ఈ సేవను ఇక చేయనేననుకునగా, అదే అనుకున్నా. నిజమండి, ఇప్పటికీ బాడీ పెయిన్స్ ఉన్నాయి. రాత్రి అదే అనుకున్నా, నేను చేయలేదులే, విరమించుకుందాం సేవ అనుకున్నాను. కృపా కనికరము గల దేవా, నీ అనుభవాలతో నన్ను నడిపి భారమైన ఈ సేవను ఇంక చేయలేనని ననుకొనగా, దీర్ఘశాంతము గల దేవా, నీ అనుభవాలతో నన్ను నడిపి అనుభవాలతో నన్ను నడిపి నువ్వు అలా అనుకున్నప్పుడు దేవుడు తన అనుభవం చెప్తాడు. నేను ఎక్కడి నుంచి వచ్చారా, నేను ఎక్కడ ఉండి ఇక్కడ నడిపించానని నీ సాక్ష్యాన్ని దేవుడు గుర్తు చేస్తాడు. మళ్ళీ
ఆగిపోయిన పని ప్రారంభించబడుతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ పని నేను చేయలేదు, ఇంకా విసిగిపోతాం, శోధించబడతాం. అప్పుడు దేవుడు అంటే భారంగా నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అనుకుంటాం. కానీ దేవుడు ఈయన ఎలా లైన్లో పెట్టాలో అలాగే లైన్లో పెడతాడు. ప్రేమతో బిడ్డ అరే రే నువ్వేరా చేస్తావు, నువ్వేరా చేస్తావు అంటాడు. నువ్వేం చేస్తావు? మా నాన్న నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టమని దగ్గరికి వస్తావు. ప్రేమ చూపిస్తాడు. ప్రేమ నుండి తొలగిపోలేవు, తప్పక చేయాలి. తప్పక చేయడం కాదు, అది నీ విధి నిర్వహణలో చేయవలసింది. తప్పక అనేది కాదు, కానీ చేయాలి, అది నీ బాధ్యత. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉంది. మనం మరి ఎంత మాత్రాన ప్రకటిస్తున్నామో తెలియదు, కానీ ప్రకటించాలి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? మొట్టమొదటి మాట దేవునితో కలిసి పనిచేయాలి. అంటే ప్రార్థనాపూర్వకంగా ఏ పనినైనా చేయాలి. రెండవది దేవునిలో వివేకంగా ఉండాలి. ఆయన అప్పగించిన పనిని వినయ విధేయతలతో వివేకంగా ఏ పనైనా సరే. ఇప్పుడు అయ్యగారు ఉన్నారు, ఆయన తనకిచ్చిన పని ఏంటి? అయ్యా బిడ్డలను సక్రమంగా పెంచు, వాళ్ళకి కావాల్సిన ఈవులు సమకూర్చు, వారిని ఒక ఉన్నత స్థానంలో ఉంచు, నీ ఆత్మ నువ్వు కాపాడుకో. అంతేనా? దేవునిలో వివేకంగా పనిచేయాలి. దేవునిలో బరువులు మోసే అంటే భారములు మోసే పనులు ఉంటాయి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? కాబట్టి మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి అంటే ఈ 3 మాటలు గుర్తుండాలి. నేను దేవునితో కలిసి ఉన్నానా? రోజు పరీక్షించుకోవాలండి. నేను దేవునితో ఉన్నానా లేనా? ఏ రోజైనా అడిగారా? ప్రార్థన చేశారా? చేస్తే దేవుడు బయలుపరుస్తాడు. నేను దేవునిలో వివేకంగా ఉన్నానా, అవివేకిగా మారానా? నేను భారం కలిగి సంఘంలో ఉన్నానా లేదా తొలగి పోయాను? అయితే ఈ మాటలు ప్రభు మన వినికిడిలో ఉంచి మేలైన మార్గంలో నడిపించునుగాక. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, కూడిక ముగించుకుందాం. భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామా రక్షణకర్త. విమల శరాకుల దూతగణంబుల చూడగయే తేజోనిదివే. మాయాగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత స్థిర జీవనిధి, మహిమాన్విత స్థిర జీవనిధి. భజింతును నిన్ను జగదీశాస్త్రి ఈశామా రక్షణకర్త. విమల శరాకుల దూతగణంబుల, విమల శరాకుల దూతగణంబుల చూడగయే
తేజోనిదివే మాయాగములకై సిలువ ప్రాణుపై దీనుడవే మరణించితివే మాయాగములకై సిలువ ప్రాణుపై దీనుడవై మరణించితివే శరణు శరణు మా అభిషేక్ గారు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు జిల్లా. మా ఫోన్ నెంబర్ 7659018230. మరొక నెంబర్ 9553904837. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.